హాయ్ అండి, అస్సలాములైకుం, నమస్కారం అండి. అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో ఏంటంటే మీకు ఫోటో చూస్తే మీకు అర్థమైపోద్దండి. విశాలాక్షి నగరం ఈవికే కాలేజీకి వెళ్ళానండి. నేను మొక్కలు ఎలాగ పెంచాలో దానికి ట్రైనింగ్ ఇచ్చారండి. కొత్తగా మిద్దె తోట చేసిన వాళ్ళు, తెల్లపోయిన వాళ్ళకే తెలుసుకుండేలాగా అందరికీ అవగాహన ఉండదు కదా, మొక్కలు ఎలా పెంచాలో ఏటి వేయాలో మొక్కలకి అవన్నీ మాకు ట్రైనింగ్ ఇచ్చారండి. అన్నీ చెప్పారు, సేంద్రీయ పద్ధతిలో ఎలా పెంచాలనేసి. మేము వెళ్ళి అవన్నీ కొంతమంది రాసుకున్న వాళ్ళు అందరూ రాసుకున్నారు, వీడియో తీసుకున్న వాళ్ళు వీడియో తీసుకున్నారండి. మాకైతే బాగా అర్థమైంది. నేను మీకు అందరికీ పనికి వస్తుంది కదా అలాంటివన్నీ అనేసి నాకు తెలిసి ఇక్కడ చిన్న వీడియోలు తీసి పెట్టాను, మీరు చూడండి. కొనుక్కోకూడదు అని డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు లలిత గారు మనకి మిద్దె తోటలో ఇస్తున్నామని ముందు ఆలోచించకూడదు. మనకి ఎలా అయిపోయింది చాలా వరకు, కానీ మన సాయిల్ అది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 40% గార్డెన్ సాయిల్ తీసుకోవాలి, అలాగే 30% కాంపోస్ట్. అది ఏంటంటే మనకి కిచెన్ కాంపోస్ట్ కానీ వర్మీ కాంపోస్ట్ కానీ లేదంటే పౌడర్. ఈ మెన్యూర్ అనేది ఎప్పుడైనా సరే 6 months కంప్లీట్గా ఇది మాగాలండి. మాగిన తర్వాత దాని తాలూకా న్యూట్రియంట్స్ అనేది లేకపోతే అమ్మోనియా అన్ని కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇవన్నీ వాడడం వల్ల ఎందుకు ఇవన్నీ వాడడం ఏం ఫ్లవర్స్? జినియా ఉంది, గలాడియా ఉంది. ఇవేటండి సీడ్స్ అన్ని చెప్పండి. ఇవన్నీ వెజిటబుల్ సీడ్స్ అండి. ఆకుకూరలు స్టార్టర్స్ కోసం, అలాగే సీనియర్ గార్డెనర్స్ కోసం అండి. బెండ, గుమ్మడి, ఇంకా చిక్కుడు, ఓల్ చిక్కుడు, చాలా రకాలు ఉన్నాయి. కాకుండా ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మా సీడ్ బ్యాంక్ నుంచి తరఫున పంచుతున్నాం. ఇవన్నీ అవేనా మేడం? ఇవన్నీ అవేనండి. ఒకసారి నిలబడి ఫోటో తీసుకోండి మేడం. బాయ్ చెప్పండి. మేము వనమాలి సిటీసీ తరఫున సీడ్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. ఆకుకూరలు ఉన్నాయి, కాయగూరలు, పూల విత్తనాలు, తీగ విత్తనాలు, అన్ని వెజిటబుల్ సీడ్స్ మా సీడ్ బ్యాంక్లో ఉంచి ఇలా మేము మీటింగ్ పెట్టినప్పుడల్లా అందరికీ ఇస్తాం. స్టార్టర్స్ అందరికీ 4-5 రకాల ఆకుకూరలు అన్నీ పంచుతున్నామండి. అందరూ గార్డెనింగ్ చేయాలన్న ముఖ్య ఉద్దేశమే మా సిటీజీ వనమాలి. ఇవన్నీ అవే కదా మేడం? అన్నీ అవే అండి. మీరు ఏమన్నా మాట్లాడతారా మేడం? మ్యాంగో ఉంది. డైల్యూషన్ హాఫ్ స్పూన్ అండి, హాఫ్ స్పూన్ వెనిగర్, హాఫ్ స్పూన్ వెనిగర్, హాఫ్ స్పూన్ ఏమో బేకింగ్ సోడా, 1 లీటర్ నా లీటర్ పెట్టి మనం డైల్యూట్ చేస్తాం. స్ప్రే అప్పుడు ఎలా డైల్యూట్ చేసి వాటర్లో అదే 1 లీటర్. ఎలా ఉన్నాడు? అరకు నుంచి మీరు అంతా క్లియర్ అయిపోయారా? నేనైతే అరకు నుంచి ఇప్పుడే అయ్యాను. ఇక మళ్ళీ మీటింగ్కి వచ్చాను కదా, ఇక్కడ కొంచెం రిలీఫ్ వచ్చింది. ఈ మీటింగ్ చెప్పండి. ఎలా కలుద్దాము, ఏదో మీటింగ్లోనే కానీ లేకపోతే ఎక్కడో పిక్నిక్లో కానీ ఎక్కడో కలిసి మళ్ళీ ఎంజాయ్ చేద్దామండి.
మాట్లాడండి. ఈరోజు వచ్చిన వాళ్ళ అందరికీ గార్డెనర్స్కి మిర్చి వంగ టమాటా నాను పంచుతున్నామండి. ఆ సిటీకి వనమాలి తప్పం ప్రతి గార్డెనర్ ఇవి పెంచుకొని చక్కగా పండించుకోవాలని ఆశిస్తున్నాం. మేడం ఈ నారు ఏంటి మేడం ఒకసారి చెప్పండి. వంగ మిర్చి టమాటో ఇది టమాటా. ఈ 3 కలిపి ఒక్కొక్కరికి 5 మొక్కలు కలిపి 2 కట్టలు ఇస్తున్నాం. అంటే అందరికి 10 వస్తాయి. ఇదంతా టమాటా వంగ మేడం. ఈ టమాటాలు ఇప్పుడు కాస్తాయా? ఇప్పుడు వేస్తా? మీరు తీసుకున్నారా? లేదు. ఇదిగో చూడండి ఎంత నారు తెచ్చి ఇక్కడ పంచుతున్నారు. సిటీజీ గ్రూప్ నుంచి తెచ్చి. ఇదిగో సిటీజీ వనమాలి గ్రూప్ అంట. 2 గ్రూపులు కలిపి పంచుతున్నారండి. ఇదిగో నారు వచ్చిన వాళ్ళకి అందరికి ప్రతి ఒకరికి ఇస్తున్నారు. చూడండి ఎంతంత నారు తెచ్చారో. ఇక్కడ కొద్దిగా స్టాళ్ళు కూడా పెట్టారు. ఇంకా ఇక్కడ మా మేడం స్టాల్ పెట్టి 50 రూపీస్ అండి, ఏదైనా 50. స్టాల్ పెట్టి ఇక్కడ అమ్ముతున్నారు. గోట్ మిల్క్ కాస్ట్ ఎక్కువ మేడం చెప్పండి. మళ్ళీ ఇది కాస్ట్ 50 రూపీస్. ఇంకా అన్నీ ఈక్వల్ ఇంకా తీసుకోండి మేడం, ట్రై చేయండి. తర్వాత మళ్ళీ నాకు మేళాలో తీసుకున్న ఆవిడైతే మళ్ళీ నెక్స్ట్ మీ నెంబర్ మిస్ అయిందండి. నెక్స్ట్ ఇయర్ మేళాలో కూడా వచ్చేది. మరి ఏటి మేడం ఏటి దీనికోసం చెప్పండి. కాఫీ సోప్స్ అండి, వీట్ గ్రాస్ సోప్స్, గోట్ మిల్క్ సోప్స్. ఇవన్నీనా? ఇవన్నీ న్యాచురల్ ఎంసీ ప్రొడక్ట్స్. న్యాచురల్ మేడం. ఇవన్నీ ఆయుర్వేద ప్రొడక్ట్స్ అండి. వీడియో తీసుకోండి. ఇదేంటి మేడం? ఇవి మేడం ఇవేంటి? ఇది షాంపూ మేడం. ఇది డాండ్రఫ్ షాంపూ, నార్మల్ షాంపూ. ఒకసారి ఎలా పెట్టండి సార్. అవును, తీసుకోండి. ఇది టీ పొడి, రిలీఫ్ అన్నమాట. ఇక్కడ లైట్ వెళ్ళాను. బ్యాగులంతా 130, ఇది 150, ఇది 200. ఇది ఎద్దుగానం నూనెలు, ఎద్దుగానం నూనెతో పరిచయం. అది బూరుగుతో కనబడాలి. ఇంకో కొన్ని స్టాక్ ఇవన్నీ ఆర్గానిక్ అండి. ఇది ఏంటి సార్? ఇది ఏం పచ్చడి? అది వెజ్ నాన్ వెజ్ పచ్చడి. ఎంత పడుతుంది సార్ బాటిల్? 60 రూపాయలు అమ్మా. వెజ్ నాన్ వెజ్ అంట పచ్చడిలో. చాలా బాగుంటుందండి ఇవి కొనుక్కుంటే. తీసుకెళ్ళండి, బాగానే ఉంది. తీసుకెళ్తానండి వెళ్తాప్పుడు. ఏ ఊరు సార్ మీది? మధురవాడ. ఇవి ఏంటండి? మేడం ఇది దేశవాళీ ఆవు నెయ్యి మేడం. మనకి స్పెషల్ ఈత బెల్లం. ఒకసారి ట్రై చేయండి. వద్దులండి. తర్వాత ఇవన్నీ ఆర్గానిక్ ఉన్నాయి, ఆర్గానిక్గా పండించింది. బియ్యము, పప్పు, మినప్పప్పు. ఇవా? మనకి మినప్పప్పు ఉంది కదా, మామూలుగా అయితే గ్లాసు పప్పుకి 4 గ్లాసులు రవ్వ పడుతుంది. ఇవైతే 7 గ్లాసుల వరకు రవ్వ పడుతుంది. పసుపు, రాగి పిండి, ఈత బెల్లం, నెయ్యి, తేనె. అదే అంత బాటిల్ అంత పడుతుంది. ఇది 1/2 కేజీ మేడం, 500 రూపాయలు. అంతే ఆర్గానిక్. అంటే వీటికి ఆర్గానిక్ అనేసి ఏమి ఉండదు మేడం. అంతే అడుగు నుంచి బీస్కి పెంచేసి ఫామ్లో పెట్టి బయట వదిలేస్తారు. లేదు సర్దేసుకోండి. చీరలు పెట్టారా? చీరలు అవి ఎవరి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఇక్కడే అండి, ఎంఈపీ నుంచి వచ్చారా? చెప్తాను. ఇదిగోండి, ఇది చూసారు కదా. ఇదిగోండి, ఇది కూడా మనకి వైజాగ్లో దొరుకుతుంది, రౌండ్గా ఉంటుంది. అది ప్రాసెస్ సులభాలు. బాగుంది. వన్ ఈజ్ ఒరిజినల్ అంజీరా కేక్. ఇలా ఉంటుంది. బళ్ళారిలో మా ప్లాంట్స్ ఉన్నాయి. మేము పండించి ఫ్యామిలీ మెంబర్స్ మేము తయారు చేస్తాం. చాలా హైజీనిక్ వేలో తయారు చేస్తాం. రోల్స్ తయారు చేస్తాం వితౌట్ యాడింగ్ ఎనీ కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్. దేశవాళీ ఆవు పేడ. భారతీయ గోశాల బ్యానర్ పెట్టారు కదా మాది. ఓకే మేడం. ఎక్కడి నుంచి తెచ్చారు మీరు? మేము ఇక్కడ మదిలిపాలెం. మద్దిలపాలెమా? మాది మద్దిలపాలెమే. ఎక్కడున్నారు మద్దిలపాలెం?
మా నంబర్ కాంటాక్ట్ చేయగలరు. అంతే దేశవాళీ ఆవుగెత్తాం, దేశవాళీ ఆవు పేడ ప్యూర్ అండి. వచ్చి గోశాలలో వచ్చి చూసి మీరు అందరూ వచ్చి చూసి, మా దగ్గర 4-5 బ్రీడ్లు ఉన్నాయి. అన్ని బ్రీడ్లు చూసి మీ పిల్లలతో వచ్చి చూడండి. మా నంబర్ ఎంత 8985444484. ఓకే, భారతీయ గోశ. ఇప్పుడు ఇది గెత్తమా? ఇది గెత్తాం. ఓకే చెప్పండి. ఇక్కడ మొక్కలన్నీ పెంచుతున్నారండి. వనమాలి గ్రూపు, సిటీ గ్రూపు, 2 గ్రూపులు కలిపి. అదే ఈ గ్రూప్కి పెద్ద మేడం, హెడ్ మేడము, వీళ్ళందరూ మేడం పేరు నాకు తెలుసు, ఇన్ఛార్జీలు. నేను కొత్తగా చేరానండి, ఇప్పుడు 2 నెలలు అవుతుందా నేను చేరి. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మొన్న అరకు టూర్ వెళ్ళాము, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మంచి ఎంజాయ్ చేయొచ్చు ఈ గ్రూప్లో చేరితే. మొక్కలు మొత్తం అన్ని ఆకుకూరలు ప్రతి ఒక్కరు 1 కానీ 2 కానీ మీరు పెంచుకొని ఆర్గానిక్గా తినండి, ఆరోగ్యంగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనుండి బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండి.